గురువుగారు చెప్పబోయే క్లాసును అందరూ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో చూడండి. జయతు సంస్కృతం జయతు భారతం. అద్య 37తమః పాఠః. ఈరోజు 37వ పాఠము. అద్య కతమః పాఠః. కతమః అంటే ఎన్నవా. కతమః బాలః ఎన్నో పిల్లవాడు. కతమః పుత్రః ఎన్నో కొడుకు. సుభాష్ చంద్రబోస్ మహోదయ కతమః పుత్రః. సుభాష్ చంద్రబోస్ ఎన్నో కొడుకు, ఎన్నవ కుమారుడు అంటే వాళ్ళ తండ్రికి. ఎన్నవ కుమార్తె. కతమా అది కతమః. కతమా అనొచ్చు, కతమీ అనొచ్చు. కతమా అనే బాగుంటుంది. కతమా పుత్రి. కతమః అదే నపుంసకలింగం అయితే కతమం అని చెప్పచ్చు. కతమం పుస్తకం పఠతి అద్య. ఇవాళ ఎన్నో పుస్తకం చదువుతున్నావు అంటే అప్పటికి 2 పుస్తకాలు 3 పుస్తకాలు చదివేసిన తర్వాత ఎన్నో చదువుతున్నారు ఇవాళ అంటాం. కతమః కతమా కతమం. కతమా అని అనొచ్చు, అక్కడక్కడ కతమీ అని కానీ అనొచ్చు. తర్వాత తప్పేం లేదు. పుంలింగంలో కతమః అంటాం, స్త్రీలింగంలో కతమా అంటాం, నపుంసకలింగంలో కతమం అంటాం. ఇవాళ ఇది నేర్చుకుందాం. కతమం ఎన్నవ రోజు. ఇవాళ ఎన్నో రోజురా పిల్లవాడు. అద్య శిశోః కతమః దివసః. పిల్లవాడు పుట్టాడు. అద్య శిశోః కతమః దివసః. ఇవాళ పిల్లవాడికి ఎన్నో రోజు. అద్య కతమః పాఠః. అలాగనమాట. కతమః అంటే ఎన్నవ. కతమః మాసః బాలస్య. బాలునికి ఎన్నో నెల అంటాం. గృహే మీ పిల్లలకి పుట్టాడు కదా, ఇంట్లో పిల్లవాడికి ఎన్నో నెలండి. ఎన్నో నెల. కతమః మాసః వధూః. ఎవరికి? మన పుత్ర్యాః, కుమార్తెకు, మీ అమ్మాయికి ఎన్నో నెల అంటాం. కతమః కతమం కతమా. కతమః అనేటువంటిది ఎన్నవ అని చెప్పుకోవడం కోసంగా ఇవాళ ఈ పాఠం చెప్తున్నాం. కతమః మనకు రాలేదు. ఇది దీన్ని రాయండి. కతమః అంటే ఎన్నవ. 10 వాక్యాలు రాస్తే దాంట్లో సొంతంగా మీరు చెప్తున్నా కదా, నేను చెప్పేది తక్కువ, మీరు చేయవలసింది ఎక్కువ ఉంటుంది. కాబట్టి చేయలేని వాళ్ళు హాయిగా ఇంటికి దాంట్లో లెఫ్ట్ అయిపోయి ప్రశాంతంగా కూర్చోవచ్చు. మనకెందుకు గోల అనుకుంటే ప్రశాంతంగా కూర్చోవచ్చు. ఈ గోల నాకు కూడా కావాలి అనుకుంటే మీరు చేయండి. చెబుతున్నవి తక్కువ, రాయాల్సినవి ఎక్కువ. ఒక పదం చెబుతాను, దాని మీద బోర్డంత రాయాల్సి ఉంటుంది. మీరు సొంతంగా రాస్తేనే వస్తుంది, మాట్లాడటం అవుతుంది. కతమః కతమా కతమం. ఇలాగా దీన్ని మనము వాక్యాలు రాసుకోవచ్చు. కతమః. ఇవాళ ఎన్నో పాఠము? 37తమః పాఠః. కతమః పాఠః అంటే అద్య 37తమః పాఠః. అది రాయాలి. ఇక్కడ మనం ప్రశ్న వేసుకోవాలి. కౌసల్య దశరథస్య కతమా పత్ని. కౌసల్య దశరథుని యొక్క ఎన్నో భార్య అంటే సమాధానం ప్రథమ అంటే సరిపోదు, పూర్తిగా రాయాలి మీరు. నేను రాసిన తక్కువగా రాస్తున్నా చెప్పు కదా, మీరు రాయాల్సింది ఏంటి? కౌసల్య దశరథస్య ప్రథమా పత్ని. ఇలాగే ప్రశ్నలు 3 వేసుకోవాలి మీరు. సుమిత్ర దశరథస్య కతమా పత్ని. సుమిత్ర దశరథస్య ద్వితీయా పత్ని. కైకేయీ దశరథస్య కతమా పత్ని. కైకేయీ దశరథస్య తృతీయా పత్ని. అలాగనమాట రాసుకోవాల్సింది ప్రథమ. అలాగే అష్టపత్నులు కూడా చెప్పుకోవచ్చు. కృష్ణుని యొక్క తెలిస్తే కృష్ణుని యొక్క అష్టభార్యలు ఉన్నారు కదా, వాళ్ళని కూడా శ్రీకృష్ణ పరమాత్మకి 8 మంది ఉన్నారు కదా, వాళ్ళ 8 మందిని కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే రుక్మిణి కతమా పత్ని, రుక్మిణి ప్రథమా పత్ని, ఇలాగనమాట. ఏదో పేర్లు పెట్టచ్చు మన సంఖ్యలో. మనకి వాళ్ళు కొట్టుకోరు, వాళ్ళ దగ్గర లేరు కాబట్టి ఇక్కడ వాళ్ళు మన ఏమనరు. ఒక రుక్మిణి మాత్రం ఒకటో పెడితే సరిపోతుంది. మిగతావన్నీ కూడా రెండో వాళ్ళు, మూడో వాళ్ళు, వాళ్ళందరి పేరు తెలిస్తే. కతి పత్న్యః అని ప్రశ్న వేసుకునే ముందు శ్రీకృష్ణస్య కతి పత్న్యః సంతి. శ్రీకృష్ణునికి ఎంతమంది భార్యలు ఉన్నారు? కతి పత్న్యః సంతి.
శ్రీకృష్ణస్య కతి పత్న్యః సంతి అని ప్రశ్న వేసినప్పుడు అష్టౌ అంటే మనం ఏం చేయాలి? శ్రీకృష్ణస్య అష్టౌ పత్న్యః సంతి, తాసు వాటి యందు వారి యందు అంటే ప్రథమా కా, ప్రథమా తాసు వారి యందు ప్రథమ మొదటి పత్ని కాయవతే, కథమ అంటే అని చెప్పచ్చు. లేకపోతే తాసు రుక్మిణి కథమా పత్ని ప్రశ్న వేస్తాం. ఎన్నోది మనకు కావాల్సింది ఇక్కడ ఎన్నోది కదా, కథమా పత్ని తాసు వారి యందు ఎన్నోది పత్ని. ఇక్కడ తాసు వారి యందు స్త్రీల విషయంలో, తేషు వారి యందు పురుషుల విషయంలో, తేషు మళ్ళీ వాటి యందు నపుంసకలింగ పురుషాల్లో, అలాగే పురుషుల విషయం. ఇక్కడ తేషు వాటి యందు ప్రథమాకా ద్వితీయ, తేషు అన్నప్పుడు వాటి యందు చెప్పుకోవచ్చు. వాటి యందు అన్నప్పుడు ఒక మళ్ళీ నపుంసకలింగం వాడాలి, స్త్రీలి పుంలింగం వాడాలి. ప్రథమః కః, ద్వితీయః కః, దశరథస్య కతి పుత్రాः అంటాం. దశరథస్య చత్వారः పుత్రాः. తేషు వారి యందు ప్రథమః ప్రథమః కథమః రామः, కథమః లక్ష్మణः, కథమః భరతः, కథమః శత్రుఘ్నః అని కూడా మనం చెప్పుకోవచ్చు. కూడా మనం కథమః, కథమా, కథమం అనేటువంటి 3 వాక్యాలని 3 ప్రధాన పద ప్రయోగాలు మనము ఉపయోగించుకోవడం నేర్చుకోవాలి. వీటితో వాక్యాలు వస్తాయి. అద్య కథమః ఎన్నవా 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 అని వస్తుంది. దీంతో పాటే ఇంకోటి కూడా అలాగే 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 కీదృశ ఎటువంటి, కీదృశీ ఎటువంటి, కీదృశం ఎటువంటి, వీటికి మీరు లింగ విభజన చేయండి. కీదృశ ఏ లింగం అవుతుంది, కీదృశీ ఏ లింగం వస్తుంది, కీదృశం ఏ లింగానికి వస్తుంది. ఎటువంటి, కీదృశం మానవ, కీదృశం పుస్తకం, మానవ అనకూడదు కదా. కీదృశం పుస్తకం, ఎటువంటి పుస్తకం అది అని అడుగుతాం. ఎటువంటి వాడరా వీడు, కీదృశ పురుష, ఎలాంటి వాడు వీడు, ఇది ఎలాంటి వాడరా అంటుంటే వ్యంగ్యంగా. ఎటువంటి వాడు అన్నప్పుడు ఎటువంటిదిరా ఇది, కీదృశీ ఎటువంటి ఆలోచన ఇది, పిచ్చి ఆలోచన అంటే ఆలోచన స్త్రీలింగం కదా. స్త్రీలింగం అయినప్పుడు ఏమి రావాలి, కీదృశీ ఆలోచన. ఎటువంటి బలం, బలవంతుడు అని పురుషుని చెప్పుకుంటాం. కీదృశ బలవాన్, కీదృశ బుద్ధిమాన్, ఎటువంటి బుద్ధిమంతుడు, కీదృశ ధనవాన్, ఎటువంటి ధనవంతుడు అన్నప్పుడు బుద్ధిమంతుడు ధనవంతుడు, ఎటువంటి విద్యావంతుడు విద్యావాన్ అని కూడా మనం ఇక్కడ వాన్ 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 అంటే ఉన్నవాడు, వతి అంటే ఉన్నది, వతి అంటే ఉన్నది, వత్ ఉన్నది అని నపుంసకలింగంలో. బలవాన్ బలవతి, బలవంతుడు పుంలింగంలో బలవాన్ అంటే. అవి తర్వాత చెప్పుకుందాం. ఇవి కీదృశ, కీదృశీ, కీదృశం. కీదృశ కీదృశం పుస్తకం, ఎటువంటి పుస్తకం అది, భగవద్గీత కీదృశం పుస్తకం. భగవద్గీత అత్యుత్తమం పుస్తకం, మంచి పుస్తకము. భగవద్గీత ఆధ్యాత్మికం పుస్తకం, భగవద్గీత ఆధ్యాత్మికమైన పుస్తకము. భగవద్గీత మానవ జీవనార్థం నిర్మితం పుస్తకం, మానవ జీవనం కొరకు నిర్మించబడిన పుస్తకము. మానవ జీవనార్థం కిమర్థం చెప్పుకున్నాం కదా, ఎటువంటి అయినప్పుడు జీవనార్థం అని కూడా వస్తుంది. కాబట్టి అయితే చతుర్థి చెప్పుకోవాలంటే మానవ జీవనాయ రామాయ, రాముని కొరకు చెప్పుకున్నాం కదా. పుస్తకాయ పుస్తకం కొరకు, కీదృశం మానవ జీవనాయ అలాగనమాట. కాబట్టి ఇది చేసినప్పుడు కీదృశం ఎటువంటి పద ప్రయోగం చేసుకుని భగవద్గీత విషయే పంచవాక్యాన్ని లిఖంతు భవంతః కృపయా. అంటే కృపయా ముందు పెట్టుకోవచ్చు. కృపయా భగవద్గీత విషయే పంచవాక్యాన్ని భవంతః లిఖంతు అని పెట్టుకోవచ్చు. చూడండి ఎక్కడే వాక్యం చూడండి. ఇందులో మనం ఏం రాసాం, భగవద్గీత విషయే మొదటి వాక్యం, పంచవాక్యాన్ని రెండవది, లిఖంతు 3 పదం, కృపయా 4వ పదం, భవంతః 5వ పదం. ఈ 5 పదాలు ఎట్నుంచి మార్చుకుని మాకు అర్థమైంది. కృపయా భవంతః భగవద్గీత విషయే పంచవాక్యాన్ని లిఖంతు అలా చెప్పచ్చు. లేకపోతే భగవద్గీత విషయే భవంతః కృపయా పంచవాక్యాన్ని లిఖంతు అనొచ్చు. భగవద్గీత విషయే పంచవాక్యాన్ని భవంతః కృపయా లిఖంతు అని చెప్పచ్చు. భగవద్గీత విషయ భవంతః ఇట్లా చెప్పుకోవచ్చు. భవంతః పంచవాక్యాన్ని కృపయా భగవద్గీత విషయే లిఖంతు అని చెప్పుకోవచ్చు.
లిఖంతు భవంతః కృపయా పంచవాక్యాన్ని భగవద్గీతా విషయే. ఇలాగ ఏ పదాన్ని ఎక్కడ తీసుకొచ్చి పెట్టుకున్నా అర్థం మటుకు మీకు ఎటువంటి అర్థము మారదు. కాబట్టి ఇది సంస్కృత భాష యొక్క గొప్పతనము. ఏ అర్థాన్ని ఏ పదాన్ని అట్టించి ఇట్టించి ఎన్ని రకాలు మార్చుకున్నప్పటికీ కూడా పదము యొక్క అసలైన అర్థము మారదు మనకి. కనుక మీరేం చేస్తారు, ఇప్పుడు సంస్కృతంలో భగవద్గీత కీదృశ, కీదృశీ, కీదృశం ఇలాంటి పదాలు ఉపయోగించి, ప్రశ్నలు ఉపయోగించి ఒక 5 వాక్యాలు రాయండి. ఇందా చెప్పే కదా, భగవద్గీత భారతీయ ఆధ్యాత్మిక పుస్తకం ఇలాగనమాట. ఏదో చెప్పుకొని చేసుకుని చక్కగా 5-6 వాక్యాలు రాయండి, సరిపోతాయి ఇక్కడికి. ఇది ఈ పాఠం పూర్తయిపోతుంది. తర్వాత ఒక శ్లోకం రాసుకుంటాము. మీరు రాయడం ఎక్కువ ఉంటుంది, ఇక్కడికి పూర్తి చేయండి. శుభం భవతు. శ్లోకం తర్వాత చెప్తాను. శుభం. మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనాం మనస్యన్యత్ వచస్యన్యత్ కర్మణ్యన్యత్ దురాత్మనాం. మనసి ఏకం, జాగ్రత్తగా వినండి. మనసి ఏకం, వచసి ఏకం, కర్మణి ఏకం. ఇవన్నీ సప్తమీ భక్తి పురుష పదాలు. సప్తమీ భక్తి. మనసి మనస్సు యందు, వచసి వచస్సు యందు, కర్మణి కర్మయందు. ఏకం ఒకటిగా ఉండడం అనేటువంటిది మహాత్మనా మహాత్ములకు. మహాత్ముల లక్ష్యం ఏమిటి? మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం. మనస్సులో ఒకటి, మనసి ఒకటి, మనస్సు యందు ఒకటి, కర్మణి పనుల మాటలో ఒకటి, కర్మణి యందు అంటే మనస్సులో ఏదైతే చెప్పామో అనుకున్నామో దాన్నే చెబుతారు, ఏం చెబుతారో దాన్నే ఆచరిస్తారు. అది మహాత్ములు. మనస్యన్యత్ వచస్య అన్యత్ కర్మణి అన్యత్. మనసి అన్యత్, వచసి అన్యత్, కర్మణి అన్యత్. అంటే మనస్సులో వేరు, వచస్సులో మాటలలో వాక్కులో వేరు, కర్మణి పనులలో వేరు. ఎవరు? దురాత్మనాం, దురాత్ములు. మనస్సులో ఒకటి అనుకుంటారు, పైకి ఒకటి చెబుతారు, ఇంకోటి చేస్తారు. మనస్సులో ఏదైతే అనుకుంటారో దాన్నే చెబుతారు, దాన్నే చేస్తారు. ఎవరు? అది మహాత్ములు, ఇది దురాత్ములు. కాబట్టి వాళ్ళిద్దరిలో భేదాన్ని మనము, దుర్మార్గులు భేదం మనం తెలుసుకోవాలి. దుర్మార్గులు లోపల ఏమనుకుంటారో అది చెప్పరు, ఏది చెబుతారో అది చేయరు. అంటే 3 రకాలైపోయింది. సన్మార్గులు ఏది అనుకుంటారో దాన్నే చెబుతారు, ఏది చెబుతారో దాన్నే చేస్తారు. మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనాం మనస్యన్యత్ వచస్యన్యత్ కర్మణ్యన్యత్ దురాత్మనాం. ఈ శ్లోకం చదువుకొని భావం చేసుకోండి. స్వస్తి. నేర్చుకుందామా సంస్కృతం అనే యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.